ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ టాప్ 5 మూమెంట్స్ గురించి ఈరోజు వీడియోలో డిస్కషన్ చేద్దాం. నెంబర్ 1 పంజాబ్ స్టార్ట్. పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభంలోనే ప్రియాంశ్ ఆర్య చాలా అగ్రెసివ్గా ఆడుతూ కేవలం 11 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. కానీ వెంటనే జోఫర్ ఆర్చర్ అతన్ని అవుట్ చేసి ఆర్ఆర్కి బ్రేక్ ఇచ్చిండు. తర్వాత నెంబర్ 2 మిడిల్ ఓవర్ బ్యాటింగ్. గ్రోపర్ కొనల్లి 14 బంతుల్లో 30 పరుగులు చేశాడు. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ మాత్రం స్లోగా ఆడి 27 బాళ్లలో 30 రన్స్ మాత్రమే చేశాడు. అయితే ప్రబ్ సిమ్రాన్ వచ్చేసి 44 బంతుల్లో 59 పరుగులు చేసి టీంని నిలబెట్టాడు. నెక్స్ట్ నెంబర్ 3 మార్కరస్ స్టోనిస్. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అంటే ఇదే. మార్కరస్ స్టోనిస్ భయంకరంగా బ్యాటింగ్ చేసి 22 బాళ్లలోనే 62 రన్స్ చేశాడు. లాస్ట్ ఓవర్లో 24 పరుగులు కొట్టి పంజాబ్ స్కోర్ను 222కి తీసుకెళ్లాడు. నెంబర్ 4 ఆర్ఆర్ పవర్ స్టార్ట్. చేసింగ్లో వైభవ్ సూర్యవంశీ 16 బాళ్లలోనే 43 పరుగులు చేసి మ్యాచ్ను ఫాస్ట్గా తీసుకెళ్లాడు. ఎస్ఎస్సి జస్వాల్ హాఫ్ సెంచరీ కొట్టి స్ట్రాంగ్ బేస్ అయితే ఇచ్చాడు. దాని తర్వాత ఇంకా యుజ్వేంద్ర చెహాల్ బౌలింగ్లో 3 వికెట్లు తీసుకున్నాడు. నెంబర్ 5 ఫినిషింగ్ డ్రామా. చివర్లో రియాన్ పరాగ్ 16 బాళ్లలో 29 పరుగులు చేశాడు. దూబే 12 బంతుల్లో 31 పరుగులు చేసి మ్యాచ్ను ఆర్ఆర్ వైపు తిప్పాడు. చివరికి సిమ్రన్ హెట్మయర్ 52 పరుగులతో మ్యాచ్ను లాస్ట్ ఓవర్లో ఫినిషింగ్ చేసి ఆర్ఆర్కి అయితే విజయాన్ని అందించారు. సింపుల్గా చెప్పాలంటే పంజాబ్ 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. కానీ ఆర్ఆర్ బ్యాట్స్మెన్లు అగ్రెసివ్గా ఆడి లాస్ట్ ఓవర్ వరకు తీసుకువెళ్ళి చేశారు. మ్యాచ్ పూర్తిగా హై స్కోరింగ్ అండ్ థ్రిల్లింగ్. దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్